వాక్యములోనికి మనం వెళదాం. వాక్యములోనికి వెళ్ళటానికి ముందుగా నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి దైవజనులు మరి ఉదయ్ కుమార్ గారు, నేను ఇక్కడికి రావటానికి ప్రధానమైనటువంటి ఒక 2 లేక 3 కారణాలు. ఒకటి, బ్రదరు పరిచర్య నాకు బాగా నేను ఎరుగుదును. కష్టపడి సేవ చేసేటువంటి తమ్ముడు ఉదయ్ నేను చాలా వ్యక్తిగతంగా ఎరుగుదును. ప్రత్యక్షంగా కూడా ఆయన సేవా పరిచర్యను నేను గమనించాను. అది ఒకటి. రెండోది, నా క్రిటికల్ కండిషన్లో నా కుటుంబంలో నా బిడ్డకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగాల్సిన టైంలో మీ సంఘ కాపరి అంటే మా మిత్రుడు, నా సహపరిచర్య దాసుడు ఉదయ్ నా బిడ్డకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసే టైంలో డోనర్స్ని తీసుకొని తను చేసిన పరిచర్య నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను. అది 2. మూడోది, నేను ఎప్పుడు మా మందిరంలో దేవుని సువార్త పరిచర్యలు జరిగినా సరే, తను ఎంత శరీరము సహకరించినా అనారోగ్యంగా ఉన్నా మా మందిర కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కటి రోల్ మోడలు దైవజనులు ఉదయ్ బ్రదరు చూపించాడు. అందును బట్టి నేను ఎంతగానో ప్రభువుని శ్లాఘిస్తున్నా. సోమవారం ఫోన్ చేశాడు 2 సార్లు, నేను తీయలేదు. అయితే ఒక చిన్న స్వల్పమైన విషయాన్ని ప్రజెంట్ చేసి నేను వాక్యంలోనికి వెళ్తాను. జనరల్గా వాకింగ్ వెళ్తూ ఉంటూ కొంచెం మజిల్స్ పట్టేసినాయి. నిన్న మొన్న హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు ఏదో చిన్న థెరపీ చేశారు, కానీ అవి మజిల్స్ ఏనండి, ఏం లేదు అని చెప్పారు. రాత్రి ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా మజిల్స్ ఏనండి, ఏం ఆందోళన పడాల్సిన పని ఏం లేదు అన్నారు. అయినా కొంచెం చాలా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. కొంచెం అదొక్కటే అనీజీనెస్. కానీ దేవుని సేవకుడు పట్ల, ఆయన సేవ పట్ల ఉన్న గౌరవం, ఆ భారం, ఇది దేవుడిచ్చినటువంటి ధన్యతగా భావించి ఎట్టి పరిస్థితిలో ఇక్కడికి రావాలి అని ఇక్కడ రావటానికి అవన్నీ కూడా నన్ను పురిగొలిపినాయి. రావటంతోనే వచ్చే ముందే నా జీపీఎస్ ప్రెసిడెంట్ ప్రేమ్తో కూడా మాట చెప్పాను, నేను ఒకవేళ అక్కడ నిలబడలేకపోతే సబ్స్టిట్యూట్ మీరు ఉండాలి అని. ఏదేమైనా కానీ నా కోసం ప్రే చేయండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ, ఐ నెవర్ ఫర్గెట్ ఇట్ యూ, యువర్ సర్వీస్. నీవు చేసిన సర్వీసు నేను మర్చిపోలేను. సరే, దేవుని వాక్యంలో నేను కొంచెం అనీజీగా నిలబడ్డా, కొంచెం మీరు సహకరించండి. దేవుని వాక్యములోనికి మనం వెళదాం. 142వ దావీదు కీర్తన. దేవుని వాక్యము యొద్దకు వేరు, దేవుని వాక్యములోనికి వెళ్ళటం వేరు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో తెలియదు. దేవుని వాక్యము యొద్దకు వస్తారా, దేవుని వాక్యములోనికి వెళ్తారా? మీరు కూడా పార్టిసిపేషనా? దేవుని వాక్యము లోనికి వెళ్ళటం చాలా ప్రాముఖ్యమైనది. అది ఏముందని అనుకోబాకండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఆ రెండిటికి తేడా, వేరియేషన్ చెప్పాలి అంటే ఎలాగా? అదేంటండి, దేవుని వాక్యం దగ్గర రావటం ఏంటి, దేవుని వాక్యములోనికి వెళ్ళటం ఏంటండి? అదేంటి ఉంది, చాలా తేడా ఉంది, చాలా ఉంది. పలావ్ దగ్గరికి రావటం వేరు, పలావ్ అమ్మయ్య ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ, అసలు ఎంత బాగా అర్థమైందో ఇప్పుడు. పలావ్ దగ్గరికి అబ్బా, బిర్యానీ, చికెన్, గోంగూర, ఫ్రై, అస్సలు అక్కడికి రావటం వేరు, దానిలో తిని దాని యొక్క ఇమ్యూనిటీ తీసుకోవటం వేరు. దేవుని మందిరానికి రావటం వేరు, మందిరంలో ప్రభుతో ఎన్కౌంటర్ చేయబడటం వేరు. అర్థమవుతుందా? చాలా ప్రాముఖ్యం. మందిరంలోకి వచ్చిన వారందరూ కూడా
మరి విశ్వాసులే అనేటువంటి దాన్ని మనం కొలతబద్దగా తీసుకుంటానికి వీల్లేదు. ఇద్దరు మందిరంలోకి వచ్చారు, ఇద్దరు ఒకే మందిరంలోకి వచ్చారు, ఇద్దరు కూడా ఒకే దేవునికి ప్రార్థన చేశారు, ఇద్దరు ప్రార్థన ప్రభు ఆలకించాడు. కానీ ఒక ఆయన ప్రార్థన సరైనటువంటి రీతిలో, ఆ ఇద్దరు ఎవరు చెప్పండి? పరిసయ్యుడు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఒకే మందిరంలో. అవునా కదా? ఒక మందిరమా కాదా? ఒకే దేవుడా కాదా? అవునా కదా? ఇద్దరు ఆకాశం తట్టెత్తి ప్రార్థన చేశారా లేదా? పరిసయ్యుడు ఏం ప్రార్థన చేశాడు చెప్పండి? చెప్పండి. ప్రభువా, నేను వారానికి 2 సార్లు, చెప్పండి పాల్గొవచ్చు మీరు, 2 సార్లు ఉపవాసం ఉంటాను, ఇంకా అబ్బా దశంభాగం ఇస్తాను, ఇంకా నేను చోరు దొంగతనం చెయ్యను, ఇంకేమన్నాడు? చెప్పండి. అసలు ఒక పెద్ద లిస్టు చేశాడు. నేను ఉపవాసం ఉంటాను, దొంగతనము చేయను, దశంభాగం ఇస్తాను అని అన్నాడు. అసలు సంఘస్థులందరూ పరిచయుని తిడతారు. కానీ నేను ఒక ప్రశ్న వేసేదా, వారానికి 2 పూటలు ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరు ఉండారు ఇక్కడ చెప్పండి? అందరూ ఆయన మీద పడతారు. కానీ ఒకటి దశంభాగం మేము సిన్సియర్గా ఇస్తున్నాం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చేతులు పైకి ఎత్తండి. ఓ ప్రైజ్ ద లార్డ్. తర్వాత నేను చోరిని కాదు, నేను దొంగను కాను అని. దొంగతనం అంటే ఎవరో డబ్బులు తీయటమే దొంగతనం కాదు. దొంగతనం చాలా ఉండేవి లెక్కలు దేవుని వాక్య ప్రకారం చూడాలంటే. దేవునికి 24 గంటల్లో 1 గంట టైము ఆదివారం మందిరానికి రాకపోయినా కూడా దేవుని సమయాన్ని దొంగిలించటమే, అది కూడా దొంగతనం కింద లెక్క వచ్చింది. అర్థమవుతుందా? చాలా ప్రాముఖ్యమైన. నాకు ప్రతిష్ఠిత దినమనియు, లోకవార్తలు చెప్పుకొనకయు, అమ్మకము చేయుకొనకయు, చాలా శ్రద్ధగా వినండి, ఇది నాకు ప్రతిష్ఠిత దినమని దేవుని మందిరానికి వచ్చి గణపరిచినడలా నేను దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నేను నిలబడతాను అన్నాడు. అంటే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇద్దరు బాగానే ప్రార్థన చేశాడు. కానీ ఒక సుంకరి ప్రార్థన ఎందుకు శాంక్షన్ చేయబడిందంటే, పక్కనున్న వ్యక్తి వైపు చూడాల, ముందుండ వారి వైపు చూడాల, పక్కన్న విశ్వాసి వైపు చూడాల. నేను నా ప్రభు, నేను నా రక్షకుడు, నా కోసం సిలువు మీద ప్రాణం పెట్టినటువంటి దేవుడు. చాలామంది విశ్వాసములో ఎందుకు దిగజారిపోతున్నారు అంటే, బలపరచబడలేకపోతున్నారంటే, ఎందుకని సింక్ అవుతున్నారంటే, ఎందుకని బబ్లింగ్గా ఉంటున్నారంటే, మందిరానికి వస్తారు కానీ పక్కన వాళ్ళు వైపు చూస్తున్నారు. అది చాలా డేంజర్ కాదు. అందువల్లే తెలియకుండా మన భక్తి ప్రభువుకి దగ్గరగా ఉండాల్సిన వాళ్ళు ఏమవుతున్నామంటే ఒక స్టెప్ తగ్గిపోతున్నాం. చాలా శ్రద్ధగా ఈ మాటలేదండి. ప్రభు ఎందుకు ఈ మాటలు వాక్యానికి ఇంట్రడక్షన్ ముందే తెలియపరిచాడో నాకు తెలియదు. మనలో చాలామంది, మీలో చాలామంది మందిరంలోనికి వచ్చిన తర్వాత చాలామంది కుడివైపున, ఎడమవైపున, ముందున, పెద్దల వైపు, సీనియర్ విశ్వాసుల వైపు, ఆ వ్యక్తి యొక్క బలహీనతల వైపు చూచటం వల్ల వారి ప్రార్థన ఇంకా కంప్రెషన్లో ఉంది. ఆ ప్రార్థనకి 100 మార్కులు పట్టలేదేమో కొన్నిసార్లు, ఆ ప్రార్థనకి జయము చూస్తలేదేమో ఒకవేళ. సో కాబట్టి మందిరానికి రావటం వేరు, దేవుని వాక్యము యొద్దకు వేరు, దేవుని వాక్యములోనికి వెళ్ళటం వేరు. దేవుని వాక్యములోనికి వెళ్ళే కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. యేసయ్య దగ్గర చాలామంది వచ్చారు, అనేక మంది వచ్చారు. కానీ అందరూ ఆయన మాటలు విన్నారు. కానీ కొద్దిమంది మాత్రమే, కొద్దిమంది ఏమన్నారంటే, వామ్మో ఇది ఎలాగ సాధ్యం, మా వల్ల కాదని వెనకకు వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. యేసుప్రభు వారి దగ్గరికి 4 రకాలైనటువంటి పెద్ద జనసమూహం వచ్చారు. పెద్ద జనసమూహంలో 4 రకాలైనటువంటి వర్గాలు ఉన్నారు. కొద్దిమంది స్వస్థత కోసం వచ్చారు, కొద్దిమంది రొట్టెల కోసం వచ్చారు, కొద్దిమంది ఆయన బోధలో
దోషాలు ఉంటాయేమో, ఆయన బోధ యొక్క స్థాయి లోతుగా చెప్తున్నాడా, పైన చెప్తున్నాడా, లేకపోతే తెలిసిన బోధ చెప్తున్నాడా, బోధను తూస్తానికి వచ్చారు. అయితే 4వ వర్గం మాత్రమే ఆ తండ్రి చెప్పేటువంటి జీవం కలిగినటువంటి మాటలు విని మారు మనసు పొంది రక్షణ పొంది అన్ని విధాలుగా దీవెనకు గురయ్యారు. అలాంటి కృప నీకు కలుగును గాక. అది ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు. చాలామంది వచ్చారు కానీ మందిరానికి అందరూ ఎందు నిమిత్తం వస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఆ 4 వర్గాలు 4 రకాల మరి అవసరత కొరకు వచ్చారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరి అవసరతను తీర్చారు. శ్రేష్టమైనటువంటి దీవెన పొందినటువంటి వారు ఆ దేవునిలో ఉండి వర్ధిల్లారు. కొద్దిమంది వెనకకు వెళ్ళిపోయారు. సరే, సమయంలో ఈ రాత్రికాల సమయంలో 142వ దావీదు కీర్తన చాలా జాగ్రత్తగా వినండి. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన. మీరు ఇది గృహలో అంటే ఈ గృహ పేరు అదొల్లాము అనేటువంటి గృహ. ఈ గృహ 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనములో ఈ గుహను గురించి రాయబడి ఉన్నది. గుహ అంటే చాలామందికి తెలుసా? గృహలో ఎవరైనా చూసారా? కొండ ఉంది. ఆ కొండకి ఒక చిన్నటి గుహ ఉండిద్ది. ఆ గుహ లోపలికి వెళ్ళామనుకోండి, అసలు విశాలమైన స్థలం అన్న ఉండిద్ది. సన్నటి సందులో నుండి కొన్ని 100 కిలోమీటర్ల దూరం అన్న ఉండేది. మంగళగిరిలో ఒక కొండ ఉంది. ఆ కొండ కనుక వెళితే చరిత్రకారులు ఏమన్నారంటే, ఆ కొండలో ఒక వ్యక్తి అటు అడుగు పెడితే కృష్ణా జిల్లా అవతల పక్క కృష్ణా నది రివర్ వరకు అవతల వరకు ఆ కొండలో దారి ఉన్నదంట. ఇక్కడ దావీదు చేసిన ఈ ప్రార్థన అదొల్లాము అనేటువంటి గుహలో చేసినటువంటి ప్రార్థనా కీర్తన అని చెప్పుకోవచ్చు. చాలా శ్రద్ధగా వినండి. ఏం కీర్తన ఈ కీర్తన? ప్రార్థన కీర్తన. ఏ కీర్తన? నోరు తెరిచి చెప్పండి. ప్రార్థనా కీర్తన. బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి. దావీదు 70 కీర్తనలు రచించాడు. ఆసాపు 12 కీర్తనలు ఆయన గ్రంథస్థం చేశాడు. సొలొమోను 2 కీర్తనలు, కోరాహు కుమారులు 2 కీర్తనలు, మోషే ఏతేను ఒక్కొక్క కీర్తన రచించాడు. అయితే దావీదు చేసిన ఈ ప్రార్థనా కీర్తన ఎలాంటిది అంటే, ఇది అనుభవంతో కూడినటువంటి ప్రార్థనా కీర్తన. చాలా శ్రద్ధగా అంటే ప్రార్థనదు కూడా ఒక కీర్తన వలె ఆయన రచించాడు. మీరెంతమంది ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు. ఆయన ప్రార్థన చేయటం కూడా ఎలా ఉండేదంటే ఒక అద్భుతమైనటువంటి పాటలాగా ఉండేది అన్నమాట. ఆ పాట కూడా ఎలాగా ఉండేదంటే ఒక అనుభవంతో కూడినటువంటి మాటలు. ఈ కీర్తన ఒక ఎక్స్పీరియన్స్తో రాశాడు, అనుభవం. చాలామంది పాటలు రాస్తారు కానీ ఆ పాటల్లో పాండిత్యం ఉంటుంది, ఆ పాటల్లో జ్ఞానం ఉంటుంది, ఆ పాటల్లో భావం ఉండదు అన్నమాట. దావీదుని కనుక కదిలిచ్చామనుకో, అయ్యా ఎక్కడ రచించావు ఈ కీర్తన అంటే ఆయన అనేది ఏంటంటే, ఇది రచన కాదండి, నా హృదయములో నా అంతరంగములో ఇరుకులో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు దావీదు ఎక్కడ ఉన్నాడని కొండలు అరణ్యాలు పాడవలు మొత్తం ఎదుర్కొని దావీదు అక్కడ చచ్చులాగా పడిపోయి ఉన్నాడని తెలుసుకొని వాళ్ళందరినీ చూసినప్పుడు దావీదు గుండె పగిలిపోయి, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, యెహోవాను బతిమిలాడుకుంటున్నాను అంటే గుండె పగిలిపోయి కేక వేసాడు అన్నమాట. ఎక్స్పీరియన్స్, అనుభవంతో రాసినటువంటి కీర్తన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామ. అనుభవంతో రాశాడు కీర్తన. అనుభవంతో రాయవచ్చు, జ్ఞానముతో రాయవచ్చు. సంఘస్థులారా, మీలో చాలామంది పాలిష్డ్ పీపుల్స్, వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్నటువంటి బిడ్డలు, స్టూడెంట్స్ ఉండారు, ఎంప్లాయీస్ కాస్త కొంచెం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొంచెం ఎడ్యుకేటెడ్ కనబడతా ఉండారు. అనుభవంతో వేరు, జ్ఞానంతో రాయటం వేరు. చాలా శ్రద్ధగా ఉన్నాడు. జ్ఞానం వేరు, అనుభవంతో వేరు. 10 మంది ఏమంటారో తెలుసా? మీరు ఎంతవరకు విన్నారో తెలుసు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. జ్ఞాని మాట వినాలా,
అనుభవం కలిగినటువంటి, మీరు ఫ్రెండ్లీగా చెప్పొచ్చు, నాకు పాస్టర్ గారు మేమిద్దరం చాలా క్లోజ్, నేనేదో చాలా స్పెషల్గా ఏం కాదు, మీరు కూడా పార్టిసిపేషన్ చేయగలిగితే చాలా సంతోషం, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేయాలని ఆశిస్తున్నా. జ్ఞాని మాట వినాలా, అనుభవం కలిగిన వ్యక్తి మాట వినాలా? అనుభవం గల ఆయన మాట వినాలా? వాడు జ్ఞాని, అంత జ్ఞానం గల వ్యక్తి. సరే, నేను మరలా అందరూ జ్ఞాని మాట వినాలి అన్నవారి చేతులు ఎత్తండి. అనుభవం గల వ్యక్తి మాట వినాలి అన్నవారి చేతులు ఎత్తండి. అదేదో మీరే చెప్పండి అన్నవారి చేతులు ఎత్తండి. మాకు దేనికి మేము వింటాము, మేము పార్టిసిపేషన్ చేయమండి అనేవారు. సో యు ఆర్ వెరీ గుడ్. స్పిరిచువల్గా మీరు చాలా అవేర్నెస్ ఉంది. కొన్నిసార్లు జ్ఞాని మాటలు వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మాటలు వినాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, చాలా ప్రాముఖ్యమైన. నీ జ్ఞానం, పౌలు మాట అంటాడు, నీ విశ్వాసము మనుష్యుని జ్ఞానము చొప్పున కాక దేవుని శక్తి మీద ఆధారపడాలి అని అన్నది. అమ్మ ఎంతమంది వింటున్నారు నా తెలియదు, నాతో పాటు చెప్పండి. మన విశ్వాసము, చెప్పండి, మన విశ్వాసము మనుష్యుని జ్ఞానము చొప్పున కాక దేవుని శక్తి మీద ఆధారపడును గాక. హల్లెలూయా. అది అనుభవం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం ఏమనిదో తెలుసా? ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ ఉండాలి అంటారు. జ్ఞానం ఏమనిదో తెలుసా? బండి కదలాలంటే పెట్రోల్ ఉండాలి అనేది. అవునా కదా? అవునా కదా? అనుభవం, దేవుని శక్తితో ఉండేటువంటి అనుభవం ఏమంటాడు తెలుసా? ప్రభు ఏమన్నాడు తెలుసా? హెబ్రీ పత్రికలో పౌలు ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీ విశ్వాసము మనుష్యుని జ్ఞానము చొప్పున కాక దేవుని శక్తి మీద. దానిలో పెట్రోల్ లేదు అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? యేసు నామములో బండిని స్టార్ట్ చేయ్యా అంటాడు. విశ్వాసం అందలేదు కదా. మన జ్ఞానం ఏమని పాస్టర్ గారు, ఏంటండి మీరు అంత చదువుకున్నారు, పెట్రోల్ లేకుండా బండి ఎట్టపోయిద్దండి. ప్రభు శక్తి ఏమంట? నాకు పెట్రోల్తో సంబంధం లేదు, యేసు నామములో బండిని స్టార్ట్ చేయి. ఎంతమందికి అందిందో నాకు అర్థం కాదు. వైద్యులు ఇట్ట అన్నారండి. ఆ వైద్య శాస్త్రం ఇట్టంటుందండి. దేవుని శక్తి ఏమంటుందో తెలుసా? నాకు వైద్య శాస్త్రంతో సంబంధం లేదు, అన్ని నామముల కన్నా పైనామము నజరేయుడైన యేసు నామములో. వెండి బంగారాలు నా యొద్ద లేవు, నాకు కలిగినదే నజరేయుడైన యేసు నామములో లేచి నడువనంగానే లేచాడు, నడిచాడు, గంతులేశాడు, కేరింతలు కొట్టాడు అన్నమాట. గట్టిగా చప్పట్లు కూడా రాజారు. సో కాబట్టి కొన్నిసార్లు జ్ఞానముతో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ప్రభుని మహిమపరచలేనటువంటి వారు ఉంటారు, ప్రభుని ఘనపరచలేనటువంటి వారు ఉంటారు. వామ్మో, ఈ 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే నా ఇంట్లో నా పరిస్థితి ఏంటి, దశంభాగం ఇస్తే నా పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు ఏంటంటే అలా ఉండేది. కానీ దేవుని శక్తి మీద గనక ఆధారపడగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. సరే, అనుభవంతో చెప్పినటువంటి కీర్తన ఇది. అంటే తన హృదయ అంతరంగములో ఆయన నడిపించునావా పాట ఎంతమందికి తెలుసు? మాసిలామణి గారు రచించాడు. ఆయన రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయని ప్రతిభ రమణీయలో తుల్లలో రతనాలను వెదకుటలో రాజిల్లో నా పడవా నడిపించు నావా. చాలు చాలు చాలు. ఆయన్ని ఎందుకు ఆ చరణాలు పెట్టారు అంటే ఆయన ఒక అనుభవాన్ని తెలియపరిచాడు. నేను దానికి ఇక్కడ చెప్తే నేను వాక్యంలోకి నేను వెళ్ళలేను, కానీ ఆంధ్ర క్రైస్తవ ప్రపంచ లోకానికే ఉర్రూతులోగించింది ఆ కీర్తన. పరమాజీవు నాకు నీవా అన్న పాట రచయితను కలిసినప్పుడు ఆయన ఒక 20 years బ్యాక్ ఒక ప్రోగ్రాంలో కలిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఈ పాట కోసం 365 రోజులు ప్రార్థన చేశాను అన్నాడు. వామ్మో,
సంవత్సరం ప్రార్థన చేశాడంట. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ప్రార్థన చేసి అనుభవంలో గుండా పరమా జీవము నాకు నివా అని రాశాడు. అసలు ఎంత ఉజ్జీవం వచ్చింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మిమ్మల్ని పక్కకు తీసుకెళ్తున్నాను అనుకోబాకండి. ఈ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో దేవుని జీవం ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది, దేవుని బలం ఉంటుంది. ప్రభు నీతో మాట్లాడతాడు. వారందరూ దావీదు ఆ గృహలో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు దావీదు ఏమయ్యాడని వారు ఏం చేశారంటే, కొండలు, పర్వతాలు, లోయలు దాటుకుంటూ వచ్చి ఆ గుహలో ఉన్నాడు అని తెలుసుకొని ఆ సన్నటి సందులో గుండా వెళితే లోపల విశాలంగా హాలు కనపడింది. ఒక పెద్ద ఛాంబర్ కనపడింది. ఆ ఛాంబర్లో నుండి రచించిన ఈ కీర్తన క్రీస్తుకు పూర్వము 2005 సంవత్సరాల క్రితం రచించాడు. కానీ ఇప్పుడు కూడా ఇది అనేక క్రైస్తవ లోకాన్ని బలపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దావీదు చేసినటువంటి మాట ఏంటంటే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియ చెప్పుకొనుచున్నాను. అమ్మా, ఇక్కడ దావీదు చూపులు 3 రకాలుగా వెళ్ళినాయి. ఒక రకం ఏంటంటే, దావీదు తన్ను తాను చూచుకున్నాడు, ఒక చూపు. 2, దావీదు తన చుట్టుపక్క చూశాడు. 3, దావీదు పైకి చూశాడు. నా ప్రసంగంలో ఈ 3 పాయింట్లు 5 నిమిషాలు చెప్పి నా ప్రసంగాన్ని నేను క్లోజ్ చేస్తాను. దావీదు తనను తాను చూచుకున్నాడు. మీరు చాలా శ్రద్ధగా ఉన్నారు. తన్ను తాను చూసుకున్నాడు. చూసుకొని ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణము నాలో కృంగిపోయెను. అబ్బా, ఏం మాట అన్నాడో చూడండి. అసలు మీరు గమనించండి. ఆ 3వ వచనము, నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను ప్రభువా. అబ్బా, ఆ మాట అందరూ బిగ్గరగా చెప్పండి. నాలో, అందరూ చెప్పండి, నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకే తెలియను ప్రభువా. ఎవరి ప్రాణం కృంగిపోయిందంట? అందరూ చెప్పండి అమ్మా. ఎవరైనా? దావీదు యొక్క ప్రాణము. చాలా శ్రద్ధగా, అంటే దావీదు తన్ను తాను చూచుకున్నాడు. సంగమా, చాలా శ్రద్ధగా వినండి. కొన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినకుండా అపవాది కొన్నిసార్లు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. ఈ మాటలు నీ హృదయంలో, నీ అంతరంగంలో నాటనివి. దావీదు తన్ను తాను చూసుకున్నప్పుడు తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నా ప్రాణము కృంగిపోయింది. దావీదు ప్రాణం కృంగిపోవటం ఏందండి? అంత బతికి గొప్ప పరాక్రమశాలి అయిన దావీదు, మహారాజు అయిన దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు అరణ్యములో, చాలా శ్రద్ధగా వినండి, తన గొర్రెలను మందను మేపుచున్నప్పుడు సింహం దూరినప్పుడు, సింహమా దాన్ని ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న కుందేలు పిల్లలాగా లాగి చీల్చి గోడకేసి కొట్టి చంపేశాడు. ఎలుకబంటిని భుజాల మీద వేసుకొని గిరగిర తిప్పి ఆ మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లలను ఎత్తుకొని పోచుండగా ఆ సింహాన్ని, ఎలుగుబంటిని తరిమి గడ్డం పట్టుకొని చీల్చివేసిన వీరుడు, గడ్డం పట్టుకొని కొండకేసి కొట్టిన పరాక్రమశాలి, అలాంటి యోధుడు దేవుని దగ్గరకు వచ్చి తన్ను తాను చూసుకొని, ప్రభు నా ప్రాణము కృంగిపోయిందయ్యా. అబ్బా, నా ప్రాణం కృంగిపోయిందయ్యా. ప్రియ సంగమా, అంత మాత్రమే కాదు, దావీదు తన్ను తాను ఎలాగా చూసుకున్నాడో మీరు చాలా శ్రద్ధగా. నా సందర్భంలో ఫిలిస్తీన్లు తరపున 6.5 మూల ఎత్తుండేటువంటి గొల్యాతును ఒక చిన్న రాయితో, ఒడిశాలతో పట్టుకొని ఏం చేశాడంటే మట్టి కరిపించాడు దావీదు. అంత గొప్ప బలవంతుడు, ఇంత గొప్ప యోధుడు తన్ను తాను చూసుకునేసరికి తన నిస్సహాయ పరిస్థితి కనపడెను. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే,
ఇది ఇది మీరు రాసుకోండి, నీ హృదయంలో పట్టుకో ఈ మాట గట్టిగా. దేవుని దగ్గర సరిగ్గా మనలను మనం చూసుకుంటే మనం ఎంత బలహీనులమో ఎంత ఫలహీనులమో తెలుసుకుంటారు. హల్లెలూయా. నేను ఈ మాటను మరలా, అమ్మ విశ్వాసులారా చాలా శ్రద్ధగా వినండి. ప్రభు ఎందుకు ఈ 17వ తారీఖున మరలా మీకు ఈ వాగ్దాన కూడికనిచ్చాడో నాకైతే తెలియదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, నువ్వు ఒంటరి ప్రార్థనలో ఉన్నప్పుడు, సంఘ ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని దగ్గర నిన్ను నువ్వు సరిగ్గా చూసుకుంటే నువ్వు ఎంత బలహీనుడువో, నువ్వు ఎంత ఫలహీనుడువో, నువ్వు ఎంత నిస్సహాయకుడువో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ మాట చాలామందికి ఆ మెట్టు అందలేదు. అయినా కానీ నేను వాక్యం చెప్పే కొద్ది మీలో తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ ప్రత్యక్షత మీకు తెలియపరుస్తాడు. చూడండి, ఒక్కసారిగా తన్ను తాను చూసుకున్నప్పుడు, తన ప్రాణం కుప్పకూలిపోయినప్పుడు కేక వేస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? పెద్ద అంగలార్పుతో, నాలో నా ప్రాణము కృంగిపోయింది ప్రభువా. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, సరిగ్గా నీ బలము పక్కకు పెట్టేసాయి. చాలా శ్రద్ధగా వినండి. నా బలముతో నేను ఏదైనా చెయ్యొచ్చు, నా జ్ఞానముతో నేను ఆ మాటలు మీకు వినపడతాయి. ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. చాలా శ్రద్ధగా పంచి లోపలికి రండి. లోపలికి వచ్చింది ఇంకా చెప్పొచ్చా? వాక్యం చెప్పొచ్చా? పర్వాలేదా? ఎవరికేమి ఇబ్బంది ఏం లేదుగా? సరే, కొన్ని ఆశీర్వాదకరమైన మాటలు చెప్తాను. సరే, గమనించండి. ఎక్కడ కూడా వాతావరణం కానీ, కరెంటు లేకపోవటం కానీ, ఏది కూడా మన ప్రార్థనా జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ఎక్కడ కూడా చెక్కు చెదరకూడదు. మేము ఒకసారి వాక్యం చెప్తుంటే కరెంటు పోయింది. మీరు నమ్మండి, చాలా ధైర్యంగా ప్రభు ఈ మాటలు ఆలకించుగాక. కరెంటు ఉన్నప్పుడు కంటే లేనప్పుడే విశ్వాసులు బహు జాగ్రత్తగా దేవుని వాక్యం విని, ఆ వాక్యం విన్న తర్వాత ఇద్దరు బ్యాప్టిజానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి మీ సంతోషం, మీ ఆనందం కరెంటు లేమి మీద ఎక్కడ పని చేయకుండునుగాక. నేను కొంచెం ముందుకు వచ్చి మీకు కాన్సన్ట్రేషన్ కోసం నేను చెప్తాను. చాలా శ్రద్ధగా, పర్లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు, వినండి. ఏమన్నాడు తెలుసా? నాలో నా ప్రాణము కృంగిపోయేను. ప్రియ సంగమా, అలాగనే మనము దేవుని దగ్గర సరిగ్గా గనక చూసుకుంటే మనము ఎంత బలహీనులమో ఎంత ఫలహీనులమో మనం తెలుసుకోగలుగుతాం. సరే, ఏం పర్లేదు, చాలా శ్రద్ధగా. ఎక్కడ మన విశ్వాసం చెక్కు చెదరకుండును గాక. చూడండి, కొన్నిసార్లు ప్రియ సంగమా, ఎక్కడ మీరు డిస్టర్బెన్స్ కాబాకండి. నేనైతే విశ్వాసంతో ప్రజెంట్ చేస్తాను. చాలా శ్రద్ధగా మనము దేవుని దగ్గర సరిగ్గా మనలను మనం చూసుకుంటే
మనం ఎంత బలహీనులవో మనం తెలుసుకుంటాం. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన బలం మీద, మన జ్ఞానం మీద, మన శక్తి మీద, మన సామర్థ్యం మీద, మన పలుకుబడి మీద, మనకున్నటువంటి స్థితిగతుల మీద ఆధారపడి ఏదో చెయ్యాలి, ముందుకు తీసుకొని వెళ్ళాలి, నేను మంచే చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ అవి ఏమీ కూడా నీకు ప్రయోజనకరముగా ఉండకుండా దేవుని దగ్గర అవి తుత్తునీలుగా అయిపోతాయి. మోషే గొప్ప పరాక్రమశాలి, యోధుడు. మోషే చాలా శ్రద్ధగా వినండి. ఫరో దగ్గర ఉన్న సమయంలో ఇజ్రాయేలీల మధ్య గొడవ వచ్చినప్పుడు ఫరో ఐగుప్తీయుడికి ఇజ్రాయేలీల యొక్క ఇద్దరు జనాంగంలో ఇటుపక్క ఒక వ్యక్తి, అటుపక్క ఒక వ్యక్తి, వారు ఇరువురు కొట్టుకుంటుంటే మోషే ఏం చేస్తాడు తెలుసా? ఈ ఇజ్రాయేలీయుడు నా జాతీయుడు, నాకు సంబంధించినటువంటి వ్యక్తి అని ఏం చేశాడంటే ఫరోకు సంబంధించినటువంటి ఐగుప్తీయుడిని ఏం చేశాడంటే వాడిని కొట్టి ఏం చేశాడు తెలుసమ్మా? చంపి ఏం చేశాడు? ఇసుకలో. అయితే మోషే ఏమనుకున్నాడు తెలుసా? నేను నా దేవుని తరపున మంచి చేస్తున్నా, నా జ్ఞానంతో ఈ ప్రజలకు నేను మేలు చేస్తున్నా, నా తెలివితేటలతో నేను కుటుంబాన్ని లాక్కొస్తున్నా, నేనంతా చేసేది మీకోసమే, నేను ప్రయాసపడేది బిడ్డల కోసమే, నేను కష్టపడేది సంఘం కోసమే, నేను ఉండేది నా స్వార్థం కాదు. మోషే ఏమనుకున్నాడో తెలుసా? నేను నా దేవుని ప్రజల తరపున నేను చేస్తున్నాను అనుకొని ఏదో రీతిగా మేలు చేయాలి, ఏదో రీతిగా సహాయం చేయాలి, ఏదో రీతిగా విడిపించాలి అని ఏం చేశాడంటే వాడిని చంపేసేసాడు. సభాష్, నువ్వు మనందరం ఒకట్రా అని అనుకున్నాడు. రెండో రోజు ఏం జరిగిందంటే ఇజ్రాయేల్ ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరు, అరే మీ ఇద్దరు మనందరం ఒకటేరా, ఏంట్రా మీరు చేసుకునేది, మీరు ఇలా కొట్టుకోకూడదురా, మనం ఒకటంటే వాళ్ళు ఉన్నాం. ఒకడేమన్నాడు తెలుసా? సరేనయ్యా, నువ్వెట్ట చెప్తే నేను అలాగనే చేస్తానయ్యా అని అన్నాడా? ఏమన్నాడు? ఓ చెప్పొచ్చేవులయ్యా, నిన్న వాడిని ఐగుప్తుని చంపేసి ఎక్కడ పెట్టావు? ఇసుకలో పాతి పెట్టావు అన్నాడు. ఎప్పుడైతే ఆ పాపం బయటపడిందో, చాలా శ్రద్ధగా వినండి అమ్మా, ఎప్పుడైతే ఆ పాపం బయటపడిందో మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. ఆ ప్రసంగాన్ని నేను షార్ట్కట్లో చెప్తున్నా. చాలా మిద్యాను దేశంలో పారిపోయిన తర్వాత హోరేబు కొండ దగ్గర ప్రభు ఎన్కౌంటర్ చేసిన తర్వాత దేవుడు మోషేతో ఏమన్నాడు తెలుసా? మోషే మోషే, ఈ ప్రజల దగ్గరికి వారి శ్రమ నేను చూశాను, వారి దుఃఖాన్ని నేను చూశాను, నేను విన్నాను. ఇదిగో నువ్వు ఫరో దగ్గరికి వెళుదోని రా నా యొక్క ప్రతినిధిగా అని దేవుడు మోషేతో పిలిచి మాట్లాడుతున్నప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? చాలా శ్రద్ధగా వినండి. ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నా వల్ల కాదు, నేను నోటి మాంద్యము గలవాడను అన్నాడు. మరలా ఏమన్నాడు తెలుసా? మోషే, నేను నీ నోటికి తోడుగా ఉంటానయ్యా, ఫరో దగ్గరికి వెళ్దో రాయి అంటే, ప్రభువా నా వల్ల కాదు, నువ్వు పంపవలసిన వాడిని నువ్వు పంపు అన్నాడు. మరలా దేవుడు తన ఔన్నత్యాన్ని, ప్రభు తన మహిమను, ప్రభు తన ఘనతను ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? మోషే మోషే, ఫరోకి దేవుడుగా నేను చేస్తానయ్యా. ఆహా, నా వల్ల కాదు, నా వల్ల కాదు. జ్ఞానం ఏమైపోయింది? పరాక్రమం ఏమైపోయింది? బాహుబలం ఏమైంది? నా వల్ల కాదు. మోషే, ఫరోకి దేవుడుగా నా వల్ల కాదు. మోషే, ఫరో కాదయ్యా, ఈ ప్రజలందరికీ దేవుడు నేను కాదు మోషే, నువ్వయ్యా. నా వల్ల కాదు, నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు, నేను మాట్లాడలేను ప్రభువా, నేను ఈ కుటుంబాన్ని నడిపించలేను ప్రభువా, ఈ భక్తిని నేను చేయలేను ప్రభువా, నేను తట్టుకోలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నా ప్రాణము కృంగిపోయింది. ఆ మెట్టులో కనుక వెళితే ప్రభు నిన్ను బలపరుస్తాడు. అలాంటి కృప నీకు కలుగును గాక.
ఎంతమందికి అర్థమైందని కొంచెం 50 అర్థమైందని చేతులు ఎత్తండి. ఇంకా 2-3 ఎక్స్పీరియన్స్లు చెప్తే, దావీదు ఎంత ధైర్యం, నా మందలో గొర్రె లాక్కొని వెళ్తావా, ఎలుకబట్టి ఎంత ధైర్యం. చాలా శ్రద్ధగా వినండి. 6.5 మూరలు ఎత్తుండటువంటి గొల్యాతును ఒడిశాల రాయితో మట్టి కరిపించిన దావీదు ఒక్కసారిగా దేవుని దగ్గర తన యొక్క ప్రాణము కృంగిపోయి పటాపంచలైపోయి ఆర్తనాదం చేస్తున్నాడు. నా ప్రాణము కృంగిపోయేను. ప్రియ సంగమా, తన్ను తాను చూసుకున్నాడు. సరిగ్గా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ యొక్క జ్ఞానం, నీ తెలివితేటలు, నీ కుటుంబం అవన్నీ కూడా సెకండరీయే. ప్రభువా, నేను బలహీనుడను ప్రభువా, నేను నిస్సహాయకుడు ప్రభువా, నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృప నాయనా. ప్రభువా, ఈ బలము నీది నాయనా, ఈ జ్ఞానము నీది నాయనా, ఈ శక్తి నీది నాయనా. తల్లి గర్భములో నన్ను చూసేవాడు నువ్వు నాయనా. ఈ కుటుంబం నీది నాయనా, ఈ గృహం నీది నాయనా, ఈ వాహనం నీది నాయనా. ఇవన్నీ నీ రక్తములో కడగబడి తిరిగి నీ కొరకు ఓడబడాలి నాయనా అన్న మెట్టులో గనక వెళ్ళగలిగితే నీ పక్కన ప్రభు సంచరిస్తూ ఉంటాడు. అలాంటి ధన్యత నీకు కలుగును గాక. నేను సమయం లేదు కాబట్టి షార్ట్ కట్తో ఇంకొక పావు గంట ఉంది. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా, నా ప్రాణం కృంగిపోయింది, నా మార్గం నీకే తెలియను అన్నాడు. అమ్మ, మీలో ఎవరికన్నా ఎప్పుడన్నా కానీ కృంగిపోయినటువంటి మెట్టులో ప్రయాణం చేశారా తమ్ముళ్ళు, విశ్వాసులారా? అయ్యా, నేను కొన్నిసార్లు భయంకరమైనటువంటి మాటలు, కొన్నిసార్లు మంచి చేసి చెడు అనుభవించాను, మేలు చేసి కీడు అనుభవించాను, నా ప్రాణం కృంగిపోయింది. అలాంటి వారి మాటలు వింటున్నారేమో. అమ్మా, ప్రభు బలపరుస్తాడు. అయితే తను తాను చూసుకున్నప్పుడు కృంగిపోయింది. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవను ఏమన్నారు పగవారు ఊరి ఒడ్డుచున్నారు అని చెబుతూ రెండవ చూపులోనికి రండి. రెండో మెట్లోకి ఏమన్నాడు, కృంగిపోయిన తర్వాత రెండవ మెట్టు చదవండి. తర్వాత నా కుడి పక్కన నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒక్కడను నాకు. ఆ మాట నాతో పాటు అందరూ చెప్పండి. నా కుడి పక్కన, అందరూ చెప్పండి, నా కుడి పక్కన, నా కుడి పక్కన నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒక్కడు నాకు లేకపోయాడు. అమ్మా, చాలా శ్రద్ధగా ఉండండి. కొన్నిసార్లు ప్రభు ఇలాంటి సందర్భంలోనే మాట్లాడతాడు. దేవుని వాక్యం వినకుండా సాతాను 3 బాణాలు వేసిదంట. ఒకటి రానీడంట, ఎట్టగొట్ట వచ్చిన తర్వాత రెండోది కూర్చొనిడంట. కూర్చున్న తర్వాత మూడోది నువ్వు ఏడే ఉంటావు కానీ వాక్యం వినకుండా నీ మనసు ఎట్టేటో అపవాది తిప్పుతూ ఉంటాడు. రానీడు, కూర్చోనీడు, వెన్నీడు. కానీ నువ్వు గనక సాతాన్ని జయించి ఇక్కడికి వచ్చావు, వందనాలు, కూర్చున్నావు, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ వాక్యాన్ని కూడా బహు శ్రద్ధగా మీరు ఆలకించగలిగితే ఈ మాటలు నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ప్రభు యొక్క ఆశీర్వాదం చూడటానికి ఉపయోగపడతాయి. తను తాను చూసుకున్నప్పుడు కృంగిపోయాడు. కృంగిన వెంటనే ఎవరన్నా సహాయం చేస్తారేమన్నా, ఇదిగో ఇట్ట నీ ఇంట్లో ఏదన్నా బియ్యం, కందిపప్పు, చింతపండు ఫీజు కట్టడానికి లేవనుకో, రెంట్ లేదనుకో, గ్యాస్ లేదనుకో, ఏం చేస్తాం? ఎవరన్నా ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్తాం. దావీదు కూడా అదే అనుభవం ఏం చేశాడు తెలుసా? నా కుడి పక్క నిదానించి చూడుము, నన్నెరిగిన వారు 100 మంది ఉండారు. ఎంతమంది ఉండారట? ఓరే నాయనా, ఓరే నాయనా, నేను తప్పు చదివానమ్మా సిస్టర్, సేవనుకోబాకట్ల తల్లి. నన్నెరిగిన వాడు, పాప మీ తప్పు మీది కదలాడు, కనపట్లాడు. ఏమన్నాడు తెలుసా? నన్నెరిగిన వాడు
ఎంతమంది ఉంటారంట? చెప్పండమ్మా. నాయన 9:30కి ఏంది చప్పబడిపోయారు నాయన. కరెంటు మీద మీ విశ్వాసం ఆధారపడి ఉందరా నాయన. మేము మా చర్చిలో కొన్నిసార్లు పెద్ద పెద్ద క్రూసైడ్స్ మీటింగ్ చేసినప్పుడు కరెంటు ఉండా లేకపోయినా, కరెంటు గాలి ఉండా లేకపోయినా దేవుని మహిమపరిచే విషయంలో ఎక్కడ మేము రాజీ పడాల. దేవుడు మీకు అలాంటి కృప, అలాంటి ప్రత్యక్షత కలుగు చేయును గాక. ఇది అనుమానం ఏమి లేదు, చచ్చు ఏమి లేదు. చాలా శ్రద్ధగా వినండి. అది 9:30కే మహాలన్నీ ఇలాగ అయిపోయినాయి. నిజంగా మన తాత ముత్తాతల టైంలో కరెంట్ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అసలు ఎలాగా జీవితాన్ని, కుటుంబాలను నెట్టుకుంటూ వచ్చారో చెప్పడానికి వీల్లేదు. అవునా కదా? అవునా కాదు? ఇప్పుడు ఒక బిడ్డలను ఇద్దరిని ఏలటానికే అసలు వాడికి అన్నం పెట్టి వాడికి స్నానం చేయించే లోపల అయిపోతుంది తల్లిదండ్రులకి. మా వల్ల కాటం లేదండి అని అంటున్నారు. ఇద్దరికే అయిపోతుంది. ఇప్పుడు వాస్తవేనా? ముగ్గురికే అయిపోతుంది పని. ఓపిక ఉంటల్లా. మా వల్ల వాడికి అన్నం పెట్టాలంటేనే వాళ్ళకి తల్లో ప్రాణం తోకొస్తుంది. మా అమ్మ 12 మందిని పెంచింది. మేము అన్నదమ్ముళ్ళు 9 మంది, 2 అక్కలు, క్రికెట్ టీం అంతమంది, 12 మంది. అసలు 12 మంది ఇప్పుడులాగా పెంచుకొని చందమామ రావే నోరు తెరుగురా అట్టంటే అసలు ఆమె పెంచేది. అర్థమవుతుందా? అసలు రొయ్యి పట్టుకారం కలిపిందో, గోంగూర పచ్చడి పెట్టిందో, ఇసురేసుకుంటూ తిన్నారు. అసలు మరి ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు 2 ఇడ్లీలు చాలు మమ్మీ, 2 ఇడ్లీ ప్లీజ్ మమ్మీ, ఓహేషో మమ్మీ. మా ఇంట్లో మీద 4 ఇడ్లీలు తినేవాళ్ళు ఉంటారు. ఇక్కడ 5 ఇడ్లీలు తినేవాళ్ళు ఉండారా? 10 ఇడ్లీలు తినేవాళ్ళు ఉండారా? 2 చాలు పాస్టర్ గారు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? అబ్బే అసలు ఏం లేదు. తిండి పడిపోయింది. అవునా కదా? తిండి పడిపోయింది, అరుగుదల పడిపోయింది, చదువు పడిపోయింది, గేమ్స్ పడిపోయింది. దేవుని బిడ్డలు బాగా చదవాలి, బాగా ఆడాలి, చదువుల్లో ఫస్ట్ ఉండాలి, ఆటల్లో ఫస్ట్ ఉండాలి, పని కూడా కష్టపడి పని చేయాలన్నమాట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 2 ఇడ్లీ, 3 ఇడ్లీ, 4 ఇడ్లీ అంతే. మేము కాలేజీలో చదువుకున్న టైంలో ఈటింగ్ కాంపిటీషన్ జరిగేది. అంటే ఎవరు బాగా బకాసురుడు లాగా ఎవడు తింటాడని. ఒకడు 25 ఇడ్లీలు తిన్నాడు. ఎలా పోటీలు పెట్టారో తెలుసా? ఇక్కడొకటి అక్కడొకటి పెట్టాడు. ముందు వాడు ఏం చేశాడు అనుకున్నా, వాడు 20 ఇడ్లీలు తిన్నాడు. ముందు ఒకడికి ఏం చేశారో తెలుసా? వాడు పెట్టంగానే రెడీ 1 2 3 స్టార్ట్ అంటారు. ఆడ బేషలు పెట్టుకొని ఉంటారు. ఇక్కడ 3 పాల్గొన్నాడు. ఒకడు ఏం చేశాడంటే 5 ఇడ్లీలు తిన్నాడు, తర్వాత 6 తిన్నాడు, తర్వాత వచ్చేసరికి 8 9 10 తిన్నాడు. వాడే టాప్ అనుకున్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. నా 12 తినంగానే ఓ అని అన్నాడు. వాడికంటే పక్కనోడు 15 తిన్నాడు. ఆ 15 ఎట్ట తిన్నాడు తెలుసా? పంచదార వేసుకున్నాడు, రొయ్యపట్టి కారం వేసుకున్నాడు, వాడికి ఇష్టమైనది తెప్పించుకొని 15 తిన్నాడు. వాడు ఈడు ఫస్ట్ వస్తాడు అనుకుంటే ఈడు వచ్చాడు రెండోవాడు. అయితే మూడోవాడు ఏం చేశాడు తెలుసా? వాడు 20 ఇడ్లీలు తిన్నాడు. 20 ఇంకా వేయమంటున్నాడు. వాడు బేషన్లో లేవు. ఎట్ట తిన్నాడు తెలుసా? పెద్ద బేషన్ తీసుకురండి అన్నాడు. అంత ప్లేట్ తీసుకున్నాడు. ఆ ప్లేట్లో ఇడ్లీలు 10 ఇడ్లీలు వేయండి అన్నాడు. 10 ఇడ్లీలో జగ్గు నీళ్ళు, అన్ని జగ్గు నీళ్ళు పోసుకున్నాడు. ఇడ్లీలు మొత్తం కసకస నవ్వులేసాడు. తాగి అవుతాను పడి. ఇంకొక 5 వేయండి అన్నాడు. మళ్ళీ అన్ని కసకస తిప్పేసాడు. ఓ అని తాగి ఇంకొక 5 వేయండి అని అన్నాడు. వాడు కాంపిటీషన్, ఈటింగ్ కాంపిటీషన్ అన్నమాట. అసలు ఇప్పుడు ఉండే వాళ్ళకి ఆ మిషన్లు ఇవ్వండి. లోపల మిషన్లు అర్థమవుతుందా? ఒక దోశ ఎక్స్ట్రా తిన్నా సరే పొట్ట గ్యాస్ అండి, గ్యాస్ అండి. అది ఇది వరకు రోజులు ఎవరైనా కదిలింది. ఒక మెయిన్గా గ్యాస్ అండి ఒకటి. ఆ తర్వాత ఏంటో తెలుసా? షుగర్ అండి. షుగరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యి పైకెత్తండి. నేను మొన్న కాన్ఫరెన్స్లో అయితే ఒక్కరు కూడా చెయ్యెత్తల. ఒక్కరు కూడా నాయుడుపేటలో ఆల్ నైట్ ప్రేయర్లో ఒక్కరు కూడా చేసి షుగర్ లేదు. గ్యాస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చిన్నపిల్లలు వద్దులే. గ్యాస్ లేని వాళ్ళు అంటే ఒక్కడ కూడా షుగర్ ఉండేవారు చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తారు. గ్యాస్ ఉండేవాళ్ళు ఎవరైనా అంటే అందరూ చేతులు పైకి ఎత్తారు. సరే నేను ఫైనల్గా ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది జబ్బు. అదేంటో తెలుసా? అన్నీ బాగానే ఉంటాయి పాస్టర్, ఒకటే నీరసం అండి. నీరసం
నీరసం. తిన్నది ఏమైపోతుందో తెలియదు, అసలు ఏమైపోతుందో చాలా శ్రద్ధ కావాలి. దేవుని దగ్గర బలం అనేది యెహోవా యందు ఆనందించటం వల్ల నీవు బలము. అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ తీసుకొని కోడి గీతల్లాగా టెక్క 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 అంటే ఈ కొంతవరకే అర్థమవుతుందా? అది వ్యతిరేకం కాదు, కానీ తిన్నది ఒంటికి పట్టాలి. బలాన్ని పొందటం మన బిడ్డలకు నేర్పించండి. ప్రార్థన చేసి ఇవ్వండి. ప్రభువా, ఈ ఆహారం, ఈ గాలిని, ఈ నీటిని నా బిడ్డ తీసుకుంటున్నాడు, ప్రభువా వీటికి నీ శక్తిని కావాలి ప్రభువా. కాబట్టి సమయం ఎంత అయింది? మహా అయితే 9:45 అయింది. దానికే మీరు నాలుగు బయట పెట్టి అన్నట్టుగా ఉంటే కుదరదు. ఓకేనా? ఎవరు ఫీల్ కావట్లేదుగా? హల్లెలూయా. మా తమ్ముడే నాకు కొద్దిగా క్లోజ్గా ఉన్నా కాబట్టి నేను కొంచెం ఇంకో చోట అలాగా మాట్లాడలేను. ఎనీహో, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 10 నిమిషాలు ఒక పాయింట్. ఒకటి, తను తాను చూసుకున్నప్పుడు తను ఎంత బలహీనుడో తెలిసిపోయింది. ఆ తర్వాత ప్రక్కన తను ఎరిగినటువంటి వారు తన కుడి పక్క నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒక్కడను. ఒక ప్రశ్న వేస్తాను, అదేంటండి? రక్తము కడుపు చించుకొని పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలేమైపోయారు? చాలా శ్రద్ధ. బంధువులు ఏమైపోయారు? రక్త సంబంధికులు ఏమైపోయారు? సామంతులు ఏమైపోయారు? ఒకనొక టైంలో ఈ చేతితో సహాయం చేసినటువంటి సహాయం లబ్ధిని పొందినటువంటి అనుచరులు ఏమైపోయారు? ఇక్కడ దావీదు, అందుకే నేనేమన్నానంటే తన ప్రాణం కృంగిపోయింది. ఒకటి, తను ఎంతో మందికి సహాయం చేశాడు, తన బలం పటాపంచలైపోయింది, తన తెలివితేటలు ఏమీ పని చేయలేదు. నీ కుటుంబంలో చాలా శ్రద్ధ, నువ్వెంతో పోరాడావు, నువ్వు నిస్సహాయకుడు అయ్యావు, నిస్సహాయకురాలు అయ్యావు. దేవుని దగ్గర నిన్ను నువ్వు చూసుకోవాలి. దావీదు ఎలాంటి మెట్టులో దేవుడు తీసుకొచ్చాడో చూడండి, మోషేని ఎలాంటి మెట్లో దేవుని తీసుకొచ్చాడో చూడండి. ఇలాంటి కృంగిపోయిన పరిస్థితుల్లో ఎవరైనా సహాయం చేస్తాడేమోనని కుడి పక్కన నిదానించి చూస్తే ఒక్కడు కూడా లేడంట. ఒక్కడు కూడా. ప్రభు తండ్రి, నన్నెరిగిన వాడు ఒక్కడును లేడు. బిడ్డలు ఏమైపోయారు? కుమారులు ఏమైపోయారు? కుమార్తెలు ఏమైపోయారు? ఒకప్పుడు నీ చేతి వంట తిన్న వాళ్ళు ఏమైపోయారు? ఒకప్పుడు నీ ద్వారా మేలు పొందిన వారు ఏమైపోయారు? ఒకప్పుడు నీ ద్వారా మంచిని పొంది మాట సహాయం పొందిన వారు ఏమైపోయారు? ఒక్కడు కూడా లేకుండా చేస్తాడు దేవుడు కొద్దిమంది విషయాల్లో. నీ విషయంలో ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలంటే నువ్వు ఏదైతే నీ అంతరంగంలో ఆధారపడ్డావో వాటన్నిటిని దేవుడు తుడిచావతలు పడే చేస్తాడు. చాలా శ్రద్ధగా గుర్తుపెట్టుకున్నాడు. ప్రభు దగ్గర నువ్వు సరిగ్గా వచ్చి నిన్ను నువ్వు గనక స్వపరీక్ష చేసుకుంటే నువ్వు ఎంత బలహీనురాలో. 2001 మేబీ 2022 అమెరికాలో పెంటగాన్ భవనం, న్యూయార్క్ దగ్గర ఒక వ్యాపార భవనాన్ని ఒసామా బిన్ లాడెన్ విమానంతో కొట్టవతలబడేశాడు. 111 అంతస్తుల బిల్డింగ్. కనీసం కొన్ని వందల మంది ఆ బిల్డింగు కాలి మసయి బూడిదైపోతూ ఉంది. కొన్ని వేల మంది దానిలో జాబు చేస్తూ ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ అంటే ఆ ప్రపంచానికి చెందినటువంటి ఉగ్రవాది 2 విమానాలతో ఆ ప్రపంచ వ్యాపార కేంద్రం న్యూయార్క్లో, చాలా శ్రద్ధగా వినండి, అక్కడికి వెళ్ళిపోయి విమానం పాట్మని ఆ బిల్డింగ్ని కొట్టంగానే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఉక్కు రాడ్లు, పెద్ద పెద్ద సువ్వలు, ఆ పెద్ద పెద్ద పైపులు అవి మెల్ట్ అయిపోయి కాలిపోతాం. ఒక ఎత్తు అయితే అది ఇప్పుడు కూడా టీవీలో మీరు అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. ఎంతమంది చూశారు నాకు తెలియదు. కొద్దిమంది ఏం చేశారో తెలుసా? చాలా శ్రద్ధగా వినండి. ఆ పై నుండి కాలి కుప్ప కూలిపోయి మమ్మీ డాడీ అని అమాంతం కూలి కాలిపోయి అక్కడ పడిపోయారు. 3వ రోజు అక్కడ అమెరికా గవర్నమెంట్ ఒక ప్రేయర్ మీటింగ్ పెడితే బిల్లీ గ్రాహం గారు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ వాక్యం చెప్తూ ఇలాగా జరిగింది. ఏమన్నారంటే, చాలా శ్రద్ధగా వినండి. ఒకరు ఏమన్నారంటే, వీరి కుటుంబాలకు ఆదరణ కలుగునుగాక అని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు సమాధానపరచునుగాక అని అన్నాడు. బిల్లీ గ్రాహం గారు అక్కడికి వచ్చేమన్నాడో తెలుసా? ఇలాగన్నాడు, దేవుడు
యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలి కాయు వారి ప్రయాస వ్యర్థమే. మనం కాపుదల దేని మీద ఆధారపడ్డామంటే, మనం దేని మీద ఆధారపడ్డామంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీద మనం ఆధారపడ్డాం. మనలను మించిన వారు ఎవరు లేరు. మన జ్ఞానానికి మించిందేది లేదు. ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి శాస్త్ర సాంకేతిక వ్యాపార రాకెట్ రంగాలు ఉన్నాయి. మనలను సవాలు చేసేవాళ్ళు ఎవరు లేరని మనం గర్వంతో పోయాం. దేవుడు దెబ్బతీశాడు. అందుకే ప్రపంచ వ్యాపార కేంద్రాన్ని కుప్పకూలినట్టుగా చేశాడు. యెహోవా నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నిన్ను సంరక్షించి కాపాడకపోతే కావలి కాయు వారి ప్రయాస వ్యర్థం అని బిల్లీ గ్రాహం గారు చెప్పాడు. ప్రియ సంగమా, నీ జ్ఞానం, నీ తెలివితేటలు, నీ సమయస్ఫూర్తి ఏది కూడా దేవుని దగ్గర పనిచేయదు. ప్రభు దగ్గరకు వచ్చి అవి కుప్ప కూలిపోయి తుత్తునీలుగైపోయి, ప్రభు నేను మాట్లాడలేనయ్యా, ప్రభు నేను పోరాడలేనయ్యా, ప్రభు నేను చెప్పలేనయ్యా, నా మాట వినరయ్యా, నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు నాయనా అని ఆ మెట్టులో గనక నువ్వు వెళ్ళగలిగితే దావీదును దేవుడు ఎలాగా బలపరిచాడు. ప్రియ సంగమా, తను తాను చూసుకున్నాడు. ఎంత బలహీనుడో తెలిసిపోయింది. పక్కన ఎవరైనా సహాయం చేస్తారేమో అని చూశాడు. ఒక్కడూ లేడంట. చాలా శ్రద్ధగా ఉందండి. చివరికి దావీదు చూపేంటో తెలుసా? ఏమన్నాడో చూడండి లాస్ట్లో. యెహోవా యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము. గట్టిగా చప్పట్లు కూడా. నా ప్రసంగం అయిపోయింది. అబ్బా, ఏమన్నాడు తెలుసా? తను చూసుకున్నప్పుడు తన ప్రాణం కృంగిపోయిందమ్మా. ఎవరన్నా సహాయం చేస్తారనుకుంటే ఎవరు లేరు. చివరికి ఏం చేశాడు తెలుసా? తన చూపు ఇటు వెళ్ళలా అటు వెళ్ళలా. ఏం చేశాడు తెలుసా? రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. చప్పటి కొట్టి మూడో యెహోవా
అయ్యా ఇక నీకే మొరపెట్టుచున్నా. ప్రభు, నా ఆశ్రయ దుర్గము నీవే. అబ్బా, ఇప్పుడు కనపడ్డానా నేను? ఇప్పుడు కనపడ్డానా నేను? ఇప్పుడు దాకా నీకు కనపడలేదా? అట్టల్లా మానవుడైతే ఏమంటారో తెలుసా? ఇప్పుడు దాకా నేనేం కనపడలా నీకు, ఇప్పుడు దాకా నీ కళ్ళకి నేను ఆనలా, నీ ప్రయత్నం నువ్వు చేసుకున్నావు, ఎక్కడ లేక గతి లేక ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు. అయితే మార్గంలో ఉన్నప్పుడే మిద్దె మీద నుండి చూస్తూ ఉన్నాడంట. అయ్యో, ఎదురెళ్ళిపోయాడంట. తండ్రి, నీకును నేను పరలోకములో దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి నన్ను క్షమించు అంటే అవన్నీ ఏమి పట్టించుకోలే. నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు. ఎవరు అక్కడ? రండి, హత్తుకున్నాడు. నూతన వస్త్రాలు రండి, పాదములు వేయండి, ఉంగరములు తీసిరండి. వధించబడినటువంటి ఇదిగో గొర్రె, అక్కడ అద్భుతమైనటువంటి దూడను ఆయన వధించి ఆడ అద్భుతమైనటువంటి విందు చేయటం. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు ఏదో ఒక రీతిగా నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడని నిజంగా ఆ మూడో మెట్లు ప్రాణం దేవుని వైపు చూసినప్పుడు, ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడా, నీ వైపు నా ప్రాణాన్ని ఎత్తిపడుచున్నాను అన్నప్పుడు దీనుల ప్రార్థన ఆలకించేటువంటి తండ్రి దావీదును బలపరిచాడంట. ఆ తర్వాత యెహోవా నా దుర్గం, యెహోవా నా కోట, యెహోవా నా శైలం అని అద్భుతంగా తన అనుభవంలో, తన యొక్క కలములో జాలువారినటువంటి కీర్తనలు అనేకమైనవి ఉన్నాయి. క్రైస్తవ లోకములు అవి మమేకమైపోయినాయి. ప్రియ సంగమా, 3 చూపులు దావీదు చూశాడు. 1, తన్ను తాను చూసుకున్నాడు. 2, తన పక్కన చూసుకున్నాడు. 3, దేవుని వైపు చూశాడు. నిజంగా మొదటి చూపు ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు సరిగ్గా దేవుని దగ్గర మోకాల మీద ఉండి, నీ గృహములో నీవు సరిగ్గా వాక్యం చదువుకుంటూ మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకుంటే నీవు ఎంత బలహీనుడవో బలహీనురాలువో నువ్వు తెలుసుకుంటావు. ఆ మెట్లోకి ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు. నువ్వు బ్రతుకుతున్నావేమో, నేనేదో ఉంది అని నువ్వు బ్రతుకుతున్నావేమో. దావీదు దేవుడు ఏ మెట్లో తీసుకెళ్ళాడో తెలుసా? నువ్వు అనుకున్నావేమో నా బలము. కొన్నిసార్లు దేవుడు అలాంటి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడటం కొరకు, దేవుణ్ణి మరంతగా హత్తుకొనుట కొరకు కొద్దిమందికి ఆ ఉన్నతమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి, నేను మాట్లాడలేను, నేను చెప్పలేను, నా శక్తి చాలదు, ప్రభువా నా వల్ల కాదు అని నువ్వు నిజంగా తగ్గించుకుంటే, ఏ ఫైల్ నీ ఇంట్లో పెండింగ్ పడిందో, నీ ఇంట్లో ఏ సమస్య పెండింగ్ పడిందో, నువ్వు ప్రభు దగ్గర నువ్వు సరిగ్గా అర్జీ గనక పెట్టగలిగితే, నీ ప్రార్థన నువ్వు గనక అర్జీ, కొన్నిసార్లు కొద్దిమంది అర్జీ పెడతారు, చాలా అద్భుతంగా అర్జీ పెడతారు. ఆ అర్జీ చదివినప్పుడు దుఃఖం వచ్చి వెంటనే శాంక్షన్ చేయాలి. ఒకసారి నెపోలియన్ చక్రవర్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చేసి వాళ్ళ కొడుక్కి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేస్తే అంది, అయ్యా నా బిడ్డకు రాజ్యంలో ఉరిశిక్ష వేశారు, క్షమించి వదిలిపెట్టాయా అని. నెపోలియన్ సింహాసనం మీద ఉంటే తల్లి వచ్చి క్షమించి వదిలిపెట్టాయా అంది. అంటే ఆ చక్రవర్తి ఏమన్నాడు తెలుసా? క్షమించడానికి నీ కొడుకు యోగ్యుడు కాదమ్మా, క్షమించడానికి అర్హుడు కాదమ్మా, నీ కొడుక్కి చాలాసార్లు అవకాశం ఇచ్చావమ్మా, అనేక సార్లు నేను చెప్పానమ్మా, ఎన్ని తరుణాలు ఇచ్చానో, ఎన్నిసార్లు నేను నీతో మాట్లాడానో, నువ్వు ఎన్నిసార్లు పెడచెవిని పెట్టావో నా స్వరం వినకుండా.
నువ్వేదో తెలివి గల్లవాడవని, జ్ఞానం గల్లవాడవని డిసెంబర్ 31 ప్రార్థన చేస్తే జనవరి 1లోకి వచ్చి పడలేదు. నీ మీదుగా కోవిడ్లు ఎన్ని దాటి వెళ్ళిపోయినాయో, నీకంటే బలవంతులు, నీకంటే జ్ఞానులు ఈ లోకములో ఇదిగో ఈ దినము చూడనటువంటి వారు చాలా శ్రద్ధగా. దేని బట్టి వచ్చావో తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు నుండి కుమారుడైన యేసు ప్రభు ఈ సంవత్సరము కూడా ఈ తల్లి నుండని, ప్రభు ఈ సంవత్సరము కూడా ఈ కుమారుని ఉండని, ప్రభు ఈ సంవత్సరము కూడా ఫలించినా సరే ఆ ప్రార్థన నిన్ను నన్ను బ్రతికించారు. ప్రియ సంఘం, చాలా శ్రద్ధగా మీరు గమనించండి. ఆ ప్రార్థన బట్టే మనందరము ఆయన కృప కలిగిన కబందాస్తాలబన్న అలాంటి ప్రత్యక్షత ఆత్మనేత్రాలు మీకు తెరవబడును గాక. వాళ్ళ అనుమానమే లేపోలి దగ్గరికి వచ్చి క్షమించయ్యా. ఆయన ఏమన్నాడంటే క్షమించుటకు తగినవాడు కాదు, అనేక తరుణాలు ఇచ్చాను. ఆ అనగానే ఆ వెంటనే ఆ తల్లి ఏమందో తెలుసా? అయ్యా కనికరించయ్యా అంది. ఫస్ట్ ఏమో క్షమించమంది, ఏమందో తెలుసా? తర్వాత కొద్దిగా కనికరం చూపించాలి. ఏమందో చెప్పండి? కనికరం అంటే నెపోలియన్ సింహాసనకి ఏంటమ్మా నువ్వు చెప్పేది? క్షమించడానికి అర్హత లేదు, కనికరించడానికి యోగ్యత లేదు, పో అన్నాడు. అనగానే ఆ తల్లి ఏమందో తెలుసా? రెండో మాట అంది, కనికరానికి యోగ్యత ఏంటి నాయన? కనికరానికి యోగ్యత ఏంటి నాయన? యోగ్యత ఉంటే క్షమాపణ అడిగేవాడిని అయ్యా. కనికరము అంటే నీవు జాలి ప్రేమను చూపించి కనికరం చూపించడానికి యోగ్యత అనగానే నెపోలియన్ గుండె పగిలిపోయింది. తన యొక్క రాజవస్త్రాన్ని తీసుకున్నాడు. కనికరానికి యోగ్యత ఏంటయ్యా అన్నప్పుడు ఏడ్చి, అమ్మా నీ కొడుకుని క్షమించి వదిలిపెడుతున్నాను పో అమ్మా అన్నాడు. మన దేవుడు కనికర సంపన్నుడు, మన ప్రభు కనికర సంపన్నుడు, కనికరమూర్తి, ప్రేమామయుడు. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగురు, వీరిని దయతో క్షమించుము. ఊరి గవిని యొద్ద వెధవరాలి కుమారుణ్ణి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు కనికరపడ్డాడు. 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారిని చూసినప్పుడు, ఇదిగో దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అన్నప్పుడు ఆయన కనికరపడ్డాడు. గుడ్డివాడిని చూసినప్పుడు కనికరపడ్డాడు. కనికర సంపన్నుడండి. నీ ప్రార్థనలో ప్రభు నాకు కనికరము చూపించయ్యా, ప్రవ్వా నాకు నేనుగా బ్రతుకుచున్నాను, ప్రవ్వా నా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నా, నా శక్తియుక్తులు, నా బలము, నా నోటిని ఆధారం చేసుకున్నా. 10 మంది ఆ నోటికి అమ్మో ఆ నోట్లో అసలు నోరు పెట్టకూడదు అనుకుంటారు. ప్రవ్వా నేను ఏదైనా చేయగలను, వాళ్ళందరూ నా దగ్గరికి తీసుకురాగలిగిన వాడిని నేను ఒక్కడనే. ఆ మెట్టు ఒకవేళ భ్రమలో ఉన్నావేమో, దావీదును నిస్సహాయకమైన కేక వేపించాడు. మోషేను మిద్యాను దేశం వైపు పరిగెత్తించాడు. కొన్నిసార్లు దేవుడు చాలా శ్రద్ధగా, పేతురు లాంటి వాడినే ఎవరు ఎన్ని చెప్పినా సరే నీకోసం నేను ప్రాణం పెడతాను ప్రభువా, ఎవరేమన్నా సరే అన్న ఆ మెట్లో వెళ్ళాడు. ఒక చిన్న పిల్ల వచ్చేసి నీ వస్త్రధారణ, నీ వేషభాషలు, ఆయన సమూహంలో ఒకడవంటే ఆయన ఎవరో నాకు తెలియదు. ఒకటి అమ్మతోడు, ఆయన ఎవరో నాకు, ఆయనతో ఉన్నాడు, ఆయనతో పొందుకున్నాడు. ఎప్పుడు కేక వేశాడు తెలుసా? ప్రభు కోడి ముమ్మారు కేక వేయక ముందు అన్నాడు. పేతురు జీవితంలో ఏమని రాసిపడిందో తెలుసా? కోడి అంట రోడ్డు మీదకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కోడి కుక్రోకో అన్నప్పుడల్లా పేతురు అంట పక్కకెళ్ళి సంతాపడి ఏడ్చేవాడంట, దుఃఖపడి ఏడ్చేవాడంట. ఎంత బలహీనుడు ఎప్పుడు తెలుసుకున్నాడో తెలుసా? చాలా శ్రద్ధగా వినండి. దేవుని మాటల్లో ఉన్న లోతును గమనించినప్పుడు, ఆ తర్వాత రెండో మెట్లోనికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించబడ్డప్పుడు ప్రభు కొరకు ప్రాణం పెట్టే మెట్లోకి వెళ్ళా. ప్రియ సంగమా, నా ప్రసంగాన్ని నేను క్లోజ్ చేస్తున్నా. నిన్ను నువ్వు సరిగ్గా చూసుకున్నావా? నిన్ను నువ్వు సరిగ్గా చూసుకుంటే నీ ప్రార్థన పావు గంట, అరగంట, గంట ఆగదు. 2-3 గంటలు బొంబార్డింగ్ ప్రేయర్ చేస్తావు. నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి 5-10 నిమిషాలు ప్రేయర్ జరుగుతుంది. రెండోది,
నీ కుడి పక్క నిదానించి చూడు. ఒకవేళ వీళ్ళందరూ నా ఇంటి పేరటోళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా హవా అనుకుంటున్నావేమో. అవి అసలు ఫెయిత్లో స్టాండర్డ్ కాదు. అది కూడా తీసి అవతల పడేసేస్తాడు. మూడోది, నేను నా ప్రభు, నేను నా రక్షకుడు, యుగాంతం వరకు తోడుగా ఉండే దేవుడు. స్నేహితులు బాల్యకాలంలో తోడుగా ఉంటారు. వివాహం అయిన టైంలో భార్య భర్త, భర్త భార్యకి తోడుగా ఉంటారు. తోడు లేని దశ ఒకటి వచ్చింది, పెట్టెలో పెట్టి తీసుకెళ్ళారు. ఆ టైంలో, ఆ సమయంలో కూడా నేను తోడుగా ఉంటా. యుగాంతం వరకు మట్టిలో ఉన్నా నిన్ను నేను పిలుస్తా. ఆయన వైపు చూడు, ప్రభు నిన్ను దర్శిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన సమీపంగా చేరిందేమో, ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయిందేమో. స్వపరీక్ష చేసుకుందాం. తల వంచడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీతో మాట్లాడితే మొఖాల మీద ఉండగలిగిన వారు ఉండండి, ఉండలేని వారు ఉన్న స్థలంలో లేచి నిలబడితే నేను ఒక చిన్న ఆల్టర్ కాల్ ఇస్తాను. కృప కలిగిన తండ్రి, ప్రభు మాతో మాట్లాడాడన్న వారికి చేయి పైకి ఎత్తండి. ఈ మాటలు, ఈ ప్రసంగం ద్వారా నేను ఎంతో బలం పొందానన్న వారి చేతులు ఎత్తండి. మీరున్న స్థానంలోనే మోకాల మీద ఉండలేకపోతే లేచి నిలబడి, ప్రభువా నేను బలహీనుడను, నేను బలహీనురాలను చిన్న ప్రార్థన చేయండి. అమ్మా, సిన్సియర్గా ఏ మనుష్యుడి వైపు చూడొద్దు, ఏ వ్యక్తి వైపు నువ్వు చూడొద్దు. మీరు దయచేసి ప్రభువా మీ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నేను బలహీనుడను, ఈ కుటుంబం నా వల్ల కాదు, నా బిడ్డల విషయం, నా భర్త విషయం నా వల్ల కాదు, నాయనా నన్ను కనికరించు. ఆ మాట చెప్పండి. నన్ను కనికరించు, నన్ను సరిచే, నన్ను బాగుచే. నా హృదయంలో ప్రభువా ఇంకా ఏ విగ్రహం ఉన్నదో నాయన తండ్రి తీసివేసుకునే కృపను నాకు దయచే. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. 2024 మరొక 6 మాసాలు నాయన బ్రతికించి మరొక మాసంలో ప్రవేశపెట్టు. నా ప్రాణం కృంగిపోయింది నాయన. చెప్పండి ఆ మాట బిగ్గరగా కేకలు వేసి, నా ప్రాణము కృంగిపోయింది నాయన, నా ప్రాణము కృంగిపోయింది నాయన. చెప్పండి, నా ప్రాణం కృంగిపోయింది నాయన. ఇక నేను పోరాడలేను నాయన, ఇక నేను చెప్పలేను నాయన, నా వల్ల కాదు నాయన. నా మాట, నీ మాట వినలేకపోతే నీ రెండు చేతులు పైకెత్తి, ప్రభు నా మాట వినరు నాయన, నాయన నా మాట వినరు నాయన. అయ్యో నా ప్రాణము కృంగిపోయాను నాయన. ప్రభు నన్ను కనికరించు నాయన, ప్రభు నన్ను సరిచేయి నాయన, ప్రభు నన్ను బలపరచు నాయన. నీ వైపు నా ప్రాణాన్ని ఎత్తిపడుతున్నాను ప్రభువా. అయ్యా నీవే నా దిక్కు నాయన. అయ్యా నన్ను దాటి వెళ్ళొద్దు నాయన. అయ్యా నా భర్తను దాటి వెళ్ళొద్దయ్యా. అయ్యా నా బిడ్డలను దాటి వెళ్ళొద్దయ్యా. అయ్యా నా భవిష్యత్తును దాటి వెళ్ళొద్దయ్యా. అయ్యా గాయము చేయవాడు నీవే, గాయము మానుకోవాడవు నీవే. నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలయ్యా. ప్రార్థన చేయండి అమ్మా, సిన్సియర్గా ప్రార్థన చేయండి. ప్రభు బలపరుస్తున్నాడు. అమ్మ కేకవేయమ్మా, కేకవేయమ్మా, గట్టిగా కేకవేయి, గట్టిగా కేకవేయి. యేసయ్యా నాయనా నీకు వందనాలు, వందనాలు ప్రభువా. అయ్యా నా బలము నీవే, నా దుర్గము నీవే, నా కోట నీవే. ఎన్నిసార్లు నువ్వు నన్ను బలపరిచావు, ఎన్నిసార్లు నువ్వు నన్ను బ్రతికించావు ప్రభువా. నన్ను ఎక్కడ మంచం పట్టనీలేదు నాయన. ప్రార్థన చేయండి అమ్మా బిగ్గరగా, బిగ్గరగా. అయ్యా నీకు వందనాలు నాయన. నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలు. నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వు నన్ను దర్శించినందుకు వందనాలు నాయన. నేను కొన్నిసార్లు కృంగిపోతున్నాను నాయన, నేను కొన్నిసార్లు నలిగిపోతున్నాను ప్రభువా. కొన్నిసార్లు నన్ను అర్థం చేసుకోవట్లేదు ప్రభువా. నేనెంతో అవమానాలకు గురయ్యాను నాయన, నేనెంతో నిందలకు గురయ్యాను నాయన. నేను దరిద్రురాలుగా కనబడ్డాను ప్రభు, నేను దరిద్రుడిగా కనబడ్డాను ప్రభు. నన్ను తక్కువగా చూశారు ప్రభు నాయన. అయ్యా నా ప్రాణము నీ వైపు ఎత్తి పట్టాను నాయన. నా ప్రాణము తెప్పరిల్లునట్లుగా సహాయము దయచేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసునా ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి అమ్మా. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నాయన. ఈ బిడ్డలు ఎవరు ప్రార్థన చేశారో నీ నామములో, ఎవరు అంగలారుస్తున్నారో ప్రభువా, నజరేయుడైన యేసు నామములో వీరి ప్రార్థన దీవించబడును గాక నాయన, ఆశీర్వదించబడును గాక నాయన. తండ్రి వీరు
తండ్రి నీ సన్నిధిలో నీ వద్దకు మరంత సమీపంగా వచ్చినాయి ప్రభు. అనేక మందికి రానున్న దినములో నాయన దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ముందురుగా